హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో ప్రతి పార్టీ సర్వశక్తులు ఒడ్డేందుకు ప్రయత్నం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఒంటరిగా వై నాట్ 175 అన్న స్లోగన్తో జనాల్లోకి వెళ్తుంటే మిగతా పక్షాలన్నీ కలిసి ఒక గొడుగు కింద మహాకూటమి రేంజ్లో పొత్తులు పెట్టుకునే దిశగా అడుగులేస్తున్న నేపథ్యంలో బీజేపీ ఒక సడన్ ట్విస్ట్ ఇచ్చినట్లు మైరా మీడియాకు ఎక్స్క్లూజివ్గా తెలిసింది. చంద్రబాబు నాయుడుతో పొత్తుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించేది లేదని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేసినట్టు సమాచారం. ఆయన అంటే మొన్న జరిగిన ఒక కీలకమైన సన్నివేశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుర్తే. బెంగళూరు ఎయిర్పోర్ట్లో డీకే శివకుమార్తో కాసేపు ఒంటరిగా మాట్లాడడం ఏకాంతంగా ముచ్చటించిన సీన్స్ బీజేపీని బాగా హర్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి వైపు చంద్రబాబు అడుగులేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు షర్మిలను తానే రంగంలోకి దింపుతున్నాడన్న ఊహాగానాల నేపథ్యంలో అంటే చంద్రబాబు ఇచ్చే పొలిటికల్ ట్విస్టులు ఆల్రెడీ బీజేపీ ఎన్నోసార్లు చూసింది. కేవలం చంద్రబాబు వల్లనే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సంకనాగిపోయిందన్న అభిప్రాయం ఆ పార్టీలో ఉన్న నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుతో పొత్తు పెట్టుకునేది లేదని చెప్పి ఆ పార్టీ సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒకవైపు అంటే బావను వెనకేసుకొచ్చేలాగా బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురేంద్రేశ్వరి తీవ్ర ప్రయత్నాలు చేసినా కూడా చిన్నమ్మను బీజేపీ హైకమాండ్ కన్సిడర్ చేయలేదని చెప్పి తెలుస్తోంది. మరోవైపు జనసేన ఎప్పటి నుంచో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో మరోవైపు పవన్ కళ్యాణ్ను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు బీజేపీ అధిష్టానానికి దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా గతంలో చేసినట్టు తెలిసిందే. ఈ నేపథ్యంలో అంటే ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడం అని అంటుంటారు కదా, ఒకవైపు ఇండియా కూటమితో అప్రోచ్ అవుతున్నాయి, మరోవైపు బీజేపీతో పొత్తుకు వెంపర్లాడడం చంద్రబాబు నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతానికి పరాకాష్ట అనమాట. దీన్ని ముందే గుర్తించిన బీజేపీ అధిష్టానం చంద్రబాబు నాయుడుకు క్లియర్గా హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ జనసేన కూటమితో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదన్న సంకేతాలను ఆ పార్టీ పంపించినట్టు తెలుస్తుంది. వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసేందుకు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బీజేపీ సర్వదా ప్రయత్నిస్తున్నట్లు ఈ లేటెస్ట్ టాక్ అనమాట. ఇక్కడ మనం కొన్ని అంశాలను కనుక గమనిస్తే మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ తన ప్రభావాన్ని స్పష్టంగా చూపెట్టగలిగింది. అఫ్కోర్స్ కొన్ని సీట్లు తగ్గినా కూడా పోయిన అంటే 2018 ఎన్నికలతో పోలిస్తే ఒక స్థానం నుంచి 8 స్థానాలకు ఎగబాకింది. ఓట్ షేర్ కూడా 13-14% పెంచుకోగలిగింది. ఇంకొంచెం కష్టపడితే కనీసం సింగిల్ డిజిట్ దాటే పరిస్థితి ఉంటుండే ఆ పార్టీ పరిస్థితి. అయితే బండి సంజయ్ని అర్ధాంతరంగా అధ్యక్ష పదవి నుంచి దించడంతో కొంత ఓటు బ్యాంకు తగ్గడం, కొన్ని సీట్లు తగ్గడం ఆ పార్టీ రియలైజ్ అయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అంటే 2024లో కాకపోయినా రాబోయే ఎన్నికల్లోనైనా ఖచ్చితంగా ఒక ఆల్టర్నేట్గా ఎదగాలన్న ఉద్దేశంతో ఆ పార్టీ సోలో ఫైట్కి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడుతో కంప్లీట్గా కటీఫ్ చెప్పే దిశగా ఆ పార్టీ ఒక క్లియర్ స్టాండ్ తీసుకున్నట్టు సమాచారం. సో చూద్దాం మరి బీజేపీ ఇచ్చిన హింటుకు చంద్రబాబు తలగ్గుతారా లేదంటే ఢిల్లీకి వెళ్ళి సాగిల పడతారా? ఖచ్చితంగా అంటే బీజేపీతో పొత్తుంటేనే ఎన్నికలకు వెళ్తామని చెప్పి ఆ పార్టీకి ఏమైనా ఈయన సైడ్ నుంచి బేరసారాలు ఏమైనా సాగిస్తారా అన్నది చూడాల్సి ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అన్నది. ఈ ట్విస్టులన్నింటికి సంక్రాంతి తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా జనసేన టీడీపీ పొత్తులో బీజేపీ కలిసే అవకాశమే లేదు, ఇదైతే క్లియర్. ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.